अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहिमिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 4 అన్-నిసా 96-115 ఆయాతులు. అన్-నిసా అనగా స్త్రీలు. ఆయత్ నంబర్ 96. ఆయన తరపున వారి కొరకు ఉన్నత స్థానాలు ఉన్నాయి, మన్నింపు మరియు కారుణ్యం కూడా ఉంది. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. ఆయత్ నంబర్ 97. ఎవరైతే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు మీరే స్థితిలో ఉండేవారని వారిని అడుగుతారు. దానికి వారు, మేము మా ప్రదేశంలో బలహీనులముగా నిస్సహాయులంగా ఉండేవారమని బదులిస్తారు. ఏమిటి, మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా అని దైవదూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం, అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. మక్కా మరియు దాని పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలను ఉద్దేశించి ఈ ఆయత్ అవతరించింది. వారు ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయ్యారు గాని తమ ఇల్లు వాకిలిని బంధుమిత్రులను వదిలి హిజ్రత్ ప్రస్థానం చేయకుండా ఉండిపోయారు. ముస్లింలంతా ఒక శక్తిగా ఆవిర్భవించడానికి వారంతా ఒక చోటికి వలస పోవాలని ఆదేశించబడినప్పటికీ కొంతమంది ముస్లింలు ఇందుకు సాహసించలేకపోయారు. అందుకే హిజ్రత్ చేయాలన్న దైవాదేశాన్ని కాదన్న వారిని ఆత్మలకు అన్యాయం చేసుకున్న వారుగా అభివర్ణించడం జరిగింది. అంతేకాదు వారి నివాస స్థలం నరకమని కూడా ప్రకటించబడింది. దీని ద్వారా విదితమయ్యే ఓ ముఖ్యాంశం ఏమిటంటే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇస్లాంలోని కొన్ని ఆదేశాల పాటింపు విశ్వాసం అవిశ్వాసాల సమస్యగా పరిణమిస్తుంది. ఆ సందర్భంలో హిజ్రత్ చేయమన్న ఆజ్ఞను పాలిస్తే అది విశ్వాసంగాను, కాదంటే ధిక్కారం కుఫ్రుగాను ఖరారు చేయబడింది. ఈ ఆయత ద్వారా బోధపడే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఇస్లామీయ ఆదేశాలను ఉపదేశాలను దైనందిన జీవితంలో పాటించడం దుస్సాధ్యం అయిపోయిన చెడు వ్యవస్థ నుంచి సత్యప్రధానమైన వ్యవస్థ వైపుకు వలసపోవటం విధి. ఇక్కడ ప్రదేశం లేక భూమి, అర్జ్ అంటే అర్థం మక్కా మరియు దాని పరిసర ప్రాంతాలు. అప్పట్లో అది అవిశ్వాసుల ప్రాబల్యం గల ప్రదేశం. ఇస్లాం ఆదేశాలకు అనుగుణంగా జీవించటం అక్కడ గగనమైపోయేది. అందుచేత దైవాదేశాలను పాలించటానికి అనువుగా ఉన్న ప్రదేశం మదీనా వైపుకు సాగిపోమని ఆజ్ఞాపించబడింది. ఆయత్ నంబర్ 98. అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని దారి తెలియని నిస్సహాయులైన పురుషుల స్త్రీల పసివాళ్ల సంగతి వేరు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోవటానికి స్తోమత లేని దారి తెలియని నిస్సహాయ ముస్లిం స్త్రీ పురుషులకు పసిపిల్లలకు ఈ ఆజ్ఞ నుంచి మినహాయింపు ఇవ్వబడింది. చిన్నపిల్లలకు షరియతు ఆదేశాలు వర్తించకపోయినప్పటికీ హిజ్రత్ ప్రాముఖ్యాన్ని తెలియజెప్పటానికి వారి ప్రస్తావన సైతం ఇక్కడ తేబడింది. లేక ఇక్కడ పసివాళ్లంటే భావం మరీ చిన్నపిల్లలని కాదు, ప్రాజ్ఞ వయసుకు త్వరగా చేరుకునేవారని కావచ్చు. ఆయత్ నంబర్ 99. అల్లాహ్ వారిని మన్నించవచ్చు, అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. ఆయత్ నంబర్ 100. అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదిలి వలసపోయిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను విస్తృతిని పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్ది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. దైవ మార్గంలో వలసపోవటాన్ని బహుదైవత్వ భావాలను అల్లంత దూరంగా ఉండటాన్ని ఈ ఆయతు పురికొల్పుతోంది. మురాగమన్ అంటే స్థలం, ఉండే చోటు లేక ఆశ్రయం అని అర్థం. అతన్ అంటే ఉపాధి, స్థలాల లేక రాజ్యాల విస్తృతి, పుష్కలత అన్న అర్థాలు వస్తాయి. సంకల్పాన్ని బట్టి పుణ్యఫలం లభిస్తుందన్న హామీ ఇందులో ఇవ్వబడింది. మరణం సంభవించడం వల్ల ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ తన సంకల్ప శుద్ధి మూలంగా పూర్తి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. గత కాలంలో 100 మందిని చంపి పశ్చాత్తాపం చెందటానికి సజ్జనుల ప్రదేశం వైపుకు సాగిపోయిన ఒక వ్యక్తి ఉదాహరణ హదీసు ద్వారా మనకు తెలుస్తోంది. మార్గమధ్యంలోనే మృత్యు అతన్ని కబళించింది. అల్లాహ్ అతని వైపు కారుణ్యంతో మరలాడు. తను బయలుదేరిన స్థలం కన్నా పుణ్యాత్మల జనవాసానికి అతని దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేశాడు. తత్ఫలితంగా కారుణ్య దూతలు అతని తమ వెంట ఎత్తుకు వెళ్ళారు. అలాగే ఎవరైనా దైవ మార్గంలో వలసపోయే సంకల్పంతో ఇంటి నుంచి బయలుదేరగా దారిలోనే మరణం సంభవిస్తే అతని సంకల్ప శుద్ధి కారణంగా అతనికి హిజ్రత్ పుణ్యాన్ని ప్రసాదించే బాధ్యత అల్లాహ్పై ఉంటుంది. అల్లాహ్ అతనికి రవ్వంత అన్యాయం కూడా చేయడు. హదీసులో ఇలా ఉంది: ఇన్నముల్ ఆమాలు బిన్నియాత్. ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. మనిషి చేసుకున్న సంకల్పాన్ని బట్టే అతనికి ఏదైనా సిద్ధిస్తుంది. ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ చేశారో వారి హిజ్రత్ అందు నిమిత్తమే ఉంటుంది.
మరెవరైతే ప్రాపంచిక ప్రయోజనాన్ని పొందటానికి లేక స్త్రీని వివాహమాడటానికి వలసపోయాడో అతని వలస అతని ఆ ఉద్దేశాలకే వర్తిస్తుంది. ఈ ఆజ్ఞ సర్వసాధారణమైనది. ధర్మానికి సంబంధించిన అన్ని అంశాలకు ఇది వర్తిస్తుంది. అంటే ఒక పనిని చేస్తున్నప్పుడు దైవ ప్రసన్నతను చూరగొనాలన్నది మనిషి సంకల్పమై ఉంటే అది దైవ సమక్షంలో స్వీకారయోగ్యమవుతుంది, లేకపోతే త్రోసిపుచ్చబడుతుంది. ఆయత్ నంబర్ 101. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పు లేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే. ప్రయాణావస్థలో నమాజును కుదించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది. ఒకవేళ మీకు భయం ఉంటే అనే మాట సాధారణ పరిస్థితుల దృష్ట్యా అనబడింది. ఎందుకంటే ఆనాడు అరేబియా అంతా అశాంతి అలజడులతో అట్టుడికిపోయేది. ఇస్లాం మరియు ముస్లింలకు సర్వత్రా శత్రువులు పొంచి ఉండేవారు. అడుగడుగున ప్రమాదాలు జరిగేవి. ఏ ప్రయాణము ప్రశాంతంగా చేసుకోవటానికి వీలుండేది కాదు. అందుచేత ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజును కసర్ చేసుకునే సౌలభ్యం ఇవ్వబడింది. అయితే ఒకవేళ మీకు భయం ఉంటే అన్న వాక్యాన్ని చూసి ప్రయాణంలో శత్రు భయం ఉంటేనే కసరు చేయడానికి అనుమతి ఉంటుందని తలపోయరాదు. ఇది ఆనాటి పరిస్థితుల దృష్ట్యా చెప్పిన మాటని ఇంతకుముందే వివరించాం. దివ్య ఖురాన్లో వేరితర చోట్ల కూడా ఇటువంటి షరతులతో కూడిన వాక్యాలున్నాయి. నిజానికి అవి షరతులు కావు, సాధారణ పరిస్థితుల దృష్ట్యా చెప్పబడినవి మాత్రమే. ఉదాహరణకు, విశ్వాసులారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. సూరా ఆలి ఇమ్రాన్ 130. అంటే వడ్డీ ఇబ్బడి ముబ్బడిగా పెరగకపోతే తినవచ్చని దాని అర్థం ఎంతమాత్రం కాదు. వడ్డీ సొమ్ము అతి స్వల్ప పరిమాణంలోనైనా సరే తీసుకోవటం, తినటం, దానికి సంబంధించి కాగితాలు రాయటం అన్నీ నిషిద్ధమే. అలాగే ఇంకొక ఆయతు చూడండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరినప్పుడు వారిని వేశ్యావృత్తిగా బలవంత పెట్టకండి. సూరా నూర్ 33. ఆ స్త్రీలు వేశ్యావృత్తికి దూరంగా ఉండాలని కోరుకునేవారు కాబట్టి అల్లాహ్ అలా వివరించాడు. అంతేగాని ఒకవేళ వారు దానికి ఒప్పుకుంటే వారి చేత వేశ్యావృత్తి నడపటం ధర్మసమ్మతం అవుతుందని దాని భావం కాదు. అటువంటిదే ఈ ఆయతు కూడా. మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెల్ని వివాహమాడటం నిషిద్ధం. సూరా నిసా 23. ఎవరైనా ఈ వాక్యాన్ని చూసి తమ సంరక్షణలో పెరగని కుమార్తెల్ని వివాహం చేసుకోవచ్చని అనుకుంటే పొరబడినట్లే. ఇలాంటి ఆయతులు ఇంకా అనేకం ఉన్నాయి. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులకు కూడా సందేహం కలిగింది. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి, శాంతి నెలకొన్నది. కాబట్టి ఇప్పుడు మనం ప్రయాణావస్థలో నమాజును తగ్గించవలసిన అవసరం లేదేమో అని వారు అనుకున్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేహాన్ని దూరం చేస్తూ, ఇది అల్లాహ్ తరపున మీకు సత్కా, దానం లాంటిది. ఈ సత్కాను మీరు గ్రహించండి అని అన్నారు. గమనిక, నమాజు కసరు చేసే అనుమతి ఎంత దూరం ప్రయాణంలో లభిస్తుంది, ఎన్ని రోజుల వరకు కసరు చేసుకోవచ్చు అనే విషయాలలో చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమాం షౌకానీ గారు 3 ఫర్సఖ్లు 9 కోసుల దూరం అన్న ఉల్లేఖనానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే చాలామంది పరిశోధకులు ఏమంటారంటే, ప్రయాణావస్థలో ఏదైనా ఒక చోట 3 లేక 4 రోజుల కన్నా ఎక్కువ కాలం ఆగిపోయే సంకల్పం లేనప్పుడే ఈ కస్రు వర్తిస్తుంది. ఎక్కువ కాలం ఆగిపోయే ఉద్దేశం ఉన్నప్పుడు నమాజును కస్రు చేయటానికి అనుమతి లేదు. ఆయత్ నంబర్ 102. ఓ ప్రవక్త, నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకుని వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు నమాజులో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతో పాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రి పట్ల ఏమరపాటుకు లోనైతే ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకుని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. ఈ ఆయతులో సలాతుల్ ఖౌఫ్కు సంబంధించిన ఆజ్ఞ ఉంది. సలాతుల్ ఖౌఫ్ అంటే భీతావహ స్థితిలో చేసే నమాజ్ అని అర్థం. ముస్లిం సేనలు, శత్రు సేనలు ముఖాముఖి అయి ఉండి ముస్లింలు ఒక్క క్షణం పాటు పరధ్యానానికి లోనైనా ప్రమాదం జరిగే క్లిష్ట పరిస్థితులు ఏర్పడి ఉన్నప్పుడు నమాజుకు వేళ అయితే సలాతుల్ ఖౌఫ్ చేయాలనే ఆజ్ఞ ఉంది. ఈ నమాజ్ ఎలా చేయాలో హదీసులలో మరింత క్షుణ్ణంగా తెలుపబడింది. సైన్యం 2 బృందాలుగా విడిపోయి ఒక బృందం శత్రువుల బారి నుంచి రక్షణకై పహరా కాస్తుండగా రెండవ బృందం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సామూహిక నమాజు చేసింది. ఈ బృందం వారు నమాజును ముగించుకొని రెండవ బృందం వారి స్థానాల్లోకి వెళ్ళి పహరా కాయసాగారు. అప్పుడు నమాజులో పాల్గొన్న రెండవ బృందం వచ్చి నమాజు చేసింది.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కో జట్టుకు ఒక్కో రకాతు చొప్పున సామూహిక నమాజు చేయించినట్లు మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులు నమాజ్ చేయగా ఆయన్ని అనుసరించే సహచరులు మాత్రం 1 రకాతు నమాజు మాత్రమే చేయగలిగారు. ఇంకొన్ని ఆధారాల ద్వారా తెలిసేదేమంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కో జట్టుకు 2 రకాతుల చొప్పున నమాజ్ చేయించారు. ఆ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4 రకాతులు నమాజ్ చేయించగా సహచరులు మాత్రం 2 రకాతుల చొప్పున చేశారు. మరికొన్ని ఉల్లేఖనాలలో ఇలా ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 1 రకాతు నమాజ్ చేయించిన మీదట ఖాయిదాలో కూర్చొని ఉండగా సైనికులు నిలబడి తమ తరపున 2వ రకాతును పూర్తి చేశారు. ఆ తర్వాత వెళ్ళి శత్రువును ప్రతిఘటించేందుకు నిలబడిపోయారు. అప్పుడు 2వ జట్టు సభ్యులు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నమాజు చేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒకే రకాతు నమాజ్ చేయించి ఖాయిదాలో కూర్చున్నారు. తన వెనుకనున్న సిపాయి లేచి నిలబడి 2వ రకాతు పూర్తి చేసే వరకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే కూర్చుని ఉండి ఆఖరిలో సలాం చేశారు. ఈ విధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులు నమాజ్ చేశారు. ఆయన సహచరులు కూడా 2 రకాతుల చొప్పున నమాజును నెరవేర్చారు. ఆయత్ నంబర్ 103. మరి మీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా కూర్చున్నా పరుండిన అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. అంటే భయస్థితిలో చేయబడే నమాజు ఒక విధంగా కుదించబడిన నమాజే. కాబట్టి ఈ లోటును భర్తీ చేయటానికి నిలుచొని కూర్చొని ఇంకా పడుకునున్నప్పుడు సైతం అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలని ఇక్కడ ప్రబోధించడం జరిగింది. అంటే యుద్ధ మేఘాలు తొలగిపోయి భయోత్పాత వాతావరణం మారిపోయి శాంతియుత పరిస్థితులు నెలకొన్నప్పుడు నమాజును దాని అసలు పద్ధతిలోనే చేయాలని దీని భావం. నమాజులను నిర్ధారిత వేళల్లో చేయటం అవశ్యమని ఇందులో గట్టిగా తాకీదు చేయబడింది. అందువల్ల షరియత్పరమైన కారణమేదీ లేకుండా 2 వేళల నమాజులను ఒకే సమయంలో కలిపి చేయటం సమ్మతం కాదని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ విధానంలో ఏదో ఒక నమాజు వేళ కాని వేళలో చేయబడుతుంది. అది ఈ ఆయత్ స్ఫూర్తికి విరుద్ధం. ఆయత్ నంబర్ 104. వారిని వెంబడించటంలో ఏమాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారనుకుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించిన వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. అంటే మీ శత్రువును తరిమి కొట్టడంలో ఎలాంటి బలహీనతను అలసత్వాన్ని కనబరచకండి. పైగా వారికి వ్యతిరేకంగా మీ శక్తి యుక్తులన్నింటినీ ధారబోసి మరీ పోరాడండి. వారి కోసం అవసరమైన చోటల్లా పొంచి కూర్చోండి. అంటే మీరు అవిశ్రాంతంగా పోరాడినట్లే మీ శత్రువులు కూడా అవిశ్రాంత పోరాటం చేశారు. మీకు గాయాలైనట్లే వారికి గాయాలైనాయి. మీకు కలిగిన బాధలకు గాను అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడన్న ఆశ మీకుంది. కానీ మీ శత్రువులకు ఆ ఆశ కూడా లేదు కదా. కాబట్టి పరలోక సాఫల్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని మీరు పడినంత శ్రమ, మీరు చూపినంత పోరాట పటిమ అవిశ్వాసులకు ఎలాగూ సాధ్యపడదు. కాబట్టి మీరు భీతిల్లకుండా, కృంగిపోకుండా పూర్తి శక్తిని, ఉత్సాహాన్ని కూడగట్టుకుని మీ శత్రువుకు గట్టిగా బుద్ధి చెప్పండని ఈ వాక్యానికి భావం. ఆయత్ నంబర్ 105. ఓ ప్రవక్త, అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికి గాను మేము నీ వైపుకి ఈ గ్రంథాన్ని సత్యంతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి తరపున వాదిగా నిలబడకు. ఈ ఆయత్ నంబర్ 104 నుండి 113 వరకు అవతరణ వెనుక ఒక సంఘటన ఉంది. అన్సార్ వర్గానికి చెందిన బనీ జఫర్ తెగలో తోమా లేక బషీర్ బిన్ ఉబైరిక్ అనే ఈ వ్యక్తి ఉండేవాడు. అతను మరో అన్సార్ వ్యక్తికి చెందిన యుద్ధ కవచాన్ని, ఇనుప జాకెట్ను దొంగిలించాడు. ఆ విషయం కొంతమందికి తెలిసింది. దానిపై గుసగుసలు మొదలయ్యాయి. దాంతో ఆ వ్యక్తి ఆందోళన చెంది తన దొంగతనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఆ కవచాన్ని ఒక యూదుని ప్రాంగణంలో పారేశాడు. అంతేకాదు, బనీ జఫర్కు చెందిన కొంతమందిని వెంటబెట్టుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చాడు. దొంగతనానికి ఒడిగొట్టింది పలానా యూదుడేనని వారంతా వివరించారు. అయితే యూదుడు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి తానే పాపం ఎరుగనని, వాళ్లే దొంగతనం చేసి తన ఇంట్లో ఆ కవచాన్ని పారవేశారని సంజాయిషి ఇచ్చుకున్నాడు. బనీ జఫర్ బృందం వారు తెలివిమీరినవారు. వారు తమ వాక్చాతుర్యంతో యూద వ్యక్తినే దోషిగా నిలబెట్టారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వారి వాక్పటిమకు ప్రభావితులై అన్సార్ వ్యక్తిని నిర్దోషిగా ఖరారు చేసి యూదుని నేరస్తునిగా ప్రకటించాలనుకున్నారు. అంతలోనే ఈ ఆయతులు అవతరించాయి. దీని ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సైతం మానవ సహజమైన బలహీనతల వల్ల విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు.
అదీగాక ఆయన సల్లల్లాహు సల్లంకు అగోచర జ్ఞానం ఉండదని కూడా దీని ద్వారా బోధపడుతున్నది. అగోచరాల జ్ఞానమే గనుక ఆయన సల్లల్లాహు సల్లం ఉండి ఉంటే తక్షణం ఆయనకు నిజస్వరూపం అర్థమయ్యేది. కానీ అలా జరగలేదు. అయితే అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా తప్పు జరగకుండా, అన్యాయం జరగకుండా సత్వరమే వారిని కాపాడుతాడు. ప్రవక్తల ద్వారా న్యాయాల, ధర్మాల విషయంలో ఎప్పుడైనా కుడి ఎడమయ్యే పరిస్థితి ఎదురవుతే వెంటనే అల్లాహ్ విషయాన్ని విశదపరచటమో హెచ్చరించటమో చేస్తాడు. ఎందుకంటే ప్రవక్త పదవిపై ఉన్నవారి చేత ప్రజలకు లేసమైన అన్యాయం జరగరాదు. ఆ బాధ్యత స్వయంగా దేవుడు తీసుకున్నాడు. ఒక్క ప్రవక్తల విషయంలో తప్ప వేరొకరి విషయంలో ఇలా జరగదు. ఇక్కడ ద్రోహానికి పాల్పడిన వారంటే ఆ బనీ ఉబైరిక్ వారే. తాము కొద్దిగా దొంగతనం చేసింది గాక తమ వాగ్దాటితో, దబాయింపులతో యూద వ్యక్తిని నిందితునిగా నిలబెట్టే యత్నం చేశారు. ఈ ఆయత తర్వాత వచ్చే వాక్యాలలో కూడా వీరి మరియు వీరిని సమర్థించిన వారి దుర్నీతి గురించి దేవుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరిచాడు. వర్గ ప్రాంతీయ దురభిమానంతో తీర్పులిచ్చే పెద్దలకు ఇది గుణపాఠం కావాలి. తప్పైనా ఒప్పైనా నావాడనే ధోరణి మానుకోమని ఇస్లాం అంటుంది. ఆయత్ నంబర్ 106. క్షమాభిక్షకై అల్లాహ్ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విషయం లోతుల్లోకి వెళ్లకుండానే నువ్వు ద్రోహులకు అండగా నిలబడబోయావు. అందుకుగాను క్షమాభిక్ష వేడుక అని అల్లాహ్ మందలించడం గమనార్హం. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ఇరువురు వ్యక్తులు తమ తగాదా గురించి నివేదించుకున్నప్పుడు వారిలో ఎవరు సత్యంపై ఉన్నారో తెలుసుకోకుండా గుడ్డిగా ఒక పక్షాన్ని నిలిచి వాదించడం సమ్మతం కాదు. అదీగాక ఏదైనా ఒక పక్షం వాడు మోసంతో, ధనబలంతో, వాగ్దాటితో న్యాయస్థానం లేక రాజ్యాధికారి చేత తనకు అనుకూలంగా తీర్పు చేయించుకుంటే అటువంటి తీర్పుకు దైవ సమక్షంలో ఎలాంటి విలువ, ప్రాముఖ్యం లేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్నే ఒక హదీసు ఇలా స్పష్టం చేశారు: జాగ్రత్త, నేను మానవ మాతృణ్ణే. మీ వాదనను విన్న తరువాత దాని వెలుగులో నిర్ణయం గైకొంటూ ఉంటాను. ఎవరైనా తెలివైనవాడు, నేర్పరి, మాటగారై ఉండి తన వాదనలో ఆధిపత్యం వహిస్తే నేను అతని మాటలకు ప్రభావితున్నయి. అతడు అన్యాయవాది అయినప్పటికీ నేను అతని పక్షాన నిర్ణయం గైకొంటానేమో. అవతలి పక్షానికి చెందవలసిన హక్కుని యువతలి వ్యక్తికి ఇచ్చేస్తానేమో. జాగ్రత్త, ఆ హక్కు అగ్నిముక్క అని అతను తెలుసుకోవాలి. దాన్ని పుచ్చుకుంటాడో లేక వదిలేస్తాడో అది అతని ఇష్టం. ఆయత్ నంబర్ 107. ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించగు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. ఆయత్ నంబర్ 108. వారు ప్రజల నుంచి దాక్కోగలరు, కానీ అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రి వేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. ఆయత్ నంబర్ 109. ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరపున వాదించారు గాని ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్తో పాటు ఎవరు వాదిస్తారు? వారి తరపున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు? అంటే ఈ అపరాధానికి పాల్పడినందుకు పరలోకంలో అతను నిలదీయటం జరిగితే అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించేవాడెవడుంటాడు? ఆయత్ నంబర్ 110. ఎవరైనా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని ఆ తర్వాత క్షమాపణకే అల్లాహ్ను అర్థిస్తే అతడు అల్లాహ్ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు. ఆయత్ నంబర్ 111. కానీ ఎవడైనా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఈ విషయాన్నే అల్లాహ్ వేరొక చోట ఇలా సెలవిచ్చాడు: బరువును మోసేవాడెవడు ఇంకొకరి బరువును మోయడు. సూరా బనీ ఇజ్రాయిల్ 15. అంటే ఎవడూ ఇంకొకరి కర్మలకు బాధ్యత వహించరని భావం. ప్రతి ప్రాణికి అది సంపాదించి తెచ్చిన దానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. ఆయత్ నంబర్ 112. ఇంకా ఎవరైనా ఏదైనా తప్పు చేసి లేదా పాపానికి పాల్పడి ఆ నిందని ఏ పాపం ఎరుగని అమాయకునిపైకి నెట్టివేస్తే అలాంటి వాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు. ఈ ఆయతలోని హెచ్చరిక అందరికీ, అన్ని కాలాల వారికి వర్తిస్తుంది. మదీనాలో బనూ ఉబైరిక్ తెగవారు ఏ విధంగా తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక నిర్దోషిపై అపనింద వేశారో అలాగే లోకంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. దాని పర్యవసానం తీవ్రంగా ఉండబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయత్ నంబర్ 113. ఓ ముహమ్మద్, దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పుదారి పట్టించాలనే అనుకుంది. కానీ నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోను చేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హాని కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్లు దైవ ప్రవక్తలు అలైహిముస్సలాం
దేవుని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటారు. ఇది వారిపై దేవుని కటాక్షానికి, ఆయన ప్రత్యేక అనుగ్రహానికి నిదర్శనం. ఇక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పెడత్రోవ పట్టించజూసిన సమూహం అంటే ఆయన సన్నిధిలో బను ఉబైరిక్ తెగవారికి అనుకూలంగా వాదించిన వారని భావం. వారి ఈ వాదన మూలంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసలు దొంగనే నిర్దోషిగా ఖరారు చేసే ప్రమాదం జరగబోయింది. ఇక్కడ దేవుని మరో గొప్ప అనుగ్రహం, ఉపకారం గురించి జ్ఞాపకం చేయడం జరిగింది. అదే గ్రంథం మరియు వివేకం, ఇంకా ఇతర ముఖ్య విషయాలకు సంబంధించిన జ్ఞానం. గ్రంథం అంటే దివ్య ఖురాన్ అని, వివేకం అంటే సున్నత్ అని అర్థం. ఈ రెండింటి ద్వారా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అప్పటి వరకు తెలియని ఎన్నో పరమార్థాలు, జీవన రహస్యాలు తెలిసాయి. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల అల్లాహ్ తన ఈ అనుగ్రహాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. ఉదాహరణకు 1. ఓ ప్రవక్త, గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం, ఈమాన్ అంటే ఏమిటో నీకు అసలు ఏమీ తెలియని పరిస్థితుల్లో మేము మా ఆజ్ఞ ద్వారా ఖురాన్ను ఇచ్చి ఒక ఆత్మను, దూతను నీ వద్దకు పంపాము. సూరా అషూరా 52. 2. ఓ ప్రవక్త, నీపై గ్రంథం అవతరింపజేయబడుతుందని అసలు నీకు ఊహించనైనా లేదు. కానీ ఇది కేవలం నీ ప్రభువు కృప వల్లనే నీపై అవతరించింది. సూరా అల్ కసస్ 86. ఈ ఆయతుల ద్వారా విదితమయ్యేది ఏమిటంటే అల్లాహ్ తన ప్రవక్తపై ప్రత్యేకంగా దయదల్చాడు, ఆయనకు మహోపకారం చేశాడు. కనుకనే ఆయనకు గ్రంథాన్ని, వివేకాన్ని వసగాడు. ఇవిగాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియని మరెన్నో నిగూఢమైన విషయాలను కూడా నేర్పాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అగోచర విషయాల జ్ఞాని కారు అన్నదానికి ఈ వాక్యం కూడా ఒక తార్కాణమే. ఎందుకంటే కొద్దిగా అగోచర విషయాలు తెలిసిన వారికి వేరొకరి నుంచి జ్ఞానాన్ని పొందవలసిన ఆవశ్యకత ఉండదు కదా. వహీ ద్వారా కానీ మరో మార్గాన కానీ సమాచారం అందుకునే వ్యక్తి అగోచర జ్ఞాని, ఆలిముల్ గైబ్ అనబడడు. ఆయత్ నంబర్ 114. వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలు ఉండదు. అయితే దాన ధర్మాల గురించి, లేక మంచి పనుల గురించి, లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం గురించి ఆజ్ఞాపించే వాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరైనా కేవలం దైవ ప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేము అతను గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. అరబ్బీలో నజ్వా అనే పదం వచ్చింది. ఇక్కడ నజ్వా అంటే ముస్లింలకు వ్యతిరేకంగా కపటులు పరస్పరం జరిపే రహస్య సమాలోచనలని, గుసగుసలని అర్థం. పరస్పరం ఒకరికి వ్యతిరేకంగా జరిపే గోప్యమైన సమావేశాలకు కూడా ఈ పదం వర్తిస్తుంది. అంటే దాన ధర్మాలను ప్రోత్సహించడానికి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రజల మధ్య ఏర్పడిన అపార్థాలను దూరం చేసి వారిని కలపటానికి పరస్పరం సంప్రదింపులు జరపటం అభిలషణీయమే. ఇలాంటి సదుద్దేశాలతో ప్రజలతో సమావేశమవటం పుణ్యప్రదమని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. మారూఫ్, ప్రతి మంచి పని మారూఫ్ క్రిందికే వస్తుంది. ఏ పని చేసినా దైవాన్ని మెప్పించే ఉద్దేశంతో చేస్తేనే అది పుణ్యప్రదం అవుతుంది. లేకుంటే ఎంత గొప్ప పనైనా అది వృధా అయిపోతుంది. ఒక్కోసారి అది అతని పాలిట హానికరంగా కూడా పరిణమించవచ్చు. అల్లాహ్ మనల్ని ప్రదర్శన బుద్ధి నుంచి, కపట విశ్వాసం నుంచి రక్షించుగాక. ఈ ఆయతలో ప్రస్తావించిన మంచి పనుల మహత్యం గురించి హదీసులలో కూడా నొక్కి వక్కాణించడం జరిగింది. ధర్మసమ్మతంగా ఆర్జించిన సంపాదన నుంచి ఒక్క ఖర్జూర పండును దానం చేసినా అది ఉహూద్ పర్వతమంతగా పెరుగుతుందని చెప్పబడింది. ఒక మంచి మాటను ఉపదేశించడం కూడా గొప్ప సత్కార్యమే. అలాగే బంధుమిత్రుల మధ్య ఏర్పడిన అంతరాల అగాధాలను పూడ్చడం, ఎడమొహం పెడమొహంగా ఉంటున్న వారి మధ్య సఖ్యతను పెంపొందించడం గొప్ప సదాచరణగా పరిగణించబడుతుంది. ఈ రకమైన సయోధ్య కోసం పాటుపడటం నఫీల్ నమాజులు చేయటం కన్నా, నఫీల్ ఉపవాసాలు పాటించడం కన్నా, స్వచ్ఛందమైన దాన ధర్మాలు చేయటం కన్నా శ్రేష్టతరమని ఒక హదీసు చెబుతోంది. ఆఖరికి సయోధ్య కుదిర్చేవాడికి అబద్ధం పలకటానికి కూడా అనుమతించబడింది. వండొకరిని దగ్గర చేర్చడానికి కించిత్ లౌక్యం ప్రదర్శించవలసి వచ్చినా అతను తాత్సారం చేయకూడదు. జనుల మధ్య సయోధ్య కోసం మంచి మాటను వ్యాపింపజేసేవాడు, లేక మంచి మాట పలికేవాడు అబద్ధాలు కోరు కాజాలడు. ఆయత్ నంబర్ 115. కానీ ఎవరైనా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి ఇతర మార్గాన్ని అనుసరిస్తే మేము అతను మరలదలుచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతని నరకంలో పడివేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. సన్మార్గం ఏదో స్పష్టంగా బోధపడిన తర్వాత కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యతిరేకించి విశ్వాసుల మార్గాన్ని కాదని వేరొక మార్గాన్ని అవలంబించినవాడు ఇస్లాం ధర్మం నుంచి తొలగిపోయినట్లే. అటువంటి వ్యక్తికి నరకమే గతి అని హెచ్చరించబడింది. ఇక్కడ విశ్వాసులంటే ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అని భావం. వారు ఇస్లాం ధర్మానికి ప్రథమ శ్రేణి అనుయాయులు.
ఇస్లాం ప్రబోధనలకు ప్రతిబింబం లాంటివారు. ఖురాన్ అవతరించే తొలి కాలంలో మహాప్రవక్త, ప్రియ సహచరులు మినహా విశ్వాసుల మరో వర్గం ఏదీ లేదు. అందుచేత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల వ్యతిరేక ధోరణి, ప్రవక్త సహచరుల మార్గం కాకుండా ఇతరత్రా మార్గాలను అనుసరించటం వాస్తవానికి ఈ రెండూ ఒకటే. కనుక ప్రవక్త సహచరుల మార్గాన్ని, వారి విధానాన్ని వదిలిపెట్టడం కూడా తిరస్కారం, అపమార్గం క్రిందికే వస్తుంది. కొంతమంది విద్వాంసులు విశ్వాసుల మార్గం అనే పదాన్ని ఉమ్మత్, ఏకాభిప్రాయం చెందిన మార్గం, ఇజ్మాయే ఉమ్మత్ అన్న అర్థంలో తీసుకున్నారు. కాబట్టి సమస్త ఉమ్మత్, ముస్లిం సమాజం ఏకీభవించిన విధానం పట్ల వైముఖ్య ధోరణి కనబరచడం కూడా తిరస్కార వైఖరికి, అపమార్గానికి ఆనవాలే. అయితే ఇక్కడొక విషయం గమనార్హం. అసలు ఇజ్మా అంటే ఏదేని విషయంలో ముస్లిం సమాజానికి చెందిన పండితుల, విద్వాంసుల, ఫుకహాల ఏకాభిప్రాయం లేక ఏదేని విషయంలో ప్రవక్త సహచరుల ఏకాభిప్రాయం, ఇజ్మాలో ఈ రెండు అంశాలు చేరి ఉన్నాయి. కనుక ఈ రెండింటి తిరస్కారం లేక వీటిలో ఏ ఒక్కదాని తిరస్కారం సైతం కుఫ్రుగానే భావింపబడుతుంది. అయితే ప్రవక్త సహచరుల ఏకాభిప్రాయం చాలా విషయాల్లో కనిపిస్తుంది. ఇజ్మాలోని ఈ అంశానికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో మనకు లభిస్తాయి. కానీ ప్రవక్త సహచరుల ఇజ్మా తర్వాత ముస్లిం సమాజ పండితుల, విద్వాంసుల ఏకాభిప్రాయం ఇజ్మా కూడా ఎన్నో విషయాల్లో ఉందని వాదించడం జరిగింది. కానీ నిజానికి ముస్లిం సమాజ పండితుల, విద్వాంసులందరి ఏకాభిప్రాయం ఉన్న ఇటువంటి ఇజ్మా విషయాలు చాలా అరుదుగానే ఉన్నాయి. మొత్తానికి ప్రవక్త సహచరుల ఏకాభిప్రాయాన్ని, ఇజ్మాయే సహాబాను తిరస్కరించడం కుఫ్ర్ అయినట్లే. ఇటువంటి ముస్లిం సమాజ ఏకాభిప్రాయాన్ని, ఇజ్మాను తిరస్కరించడం కూడా కుఫ్ర్ కిందికే వస్తుంది. ఎందుకంటే సహీహ్ హదీసులు ఇలా అనబడింది: అల్లాహ్ నా అనుచర సమాజాన్ని అపమార్గంపై ఏకం కానివ్వడు. కాగా జమాఅత్, సమూహం లేదా సామూహిక వ్యవస్థపై అల్లాహ్ హస్తం ఉంటుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.